హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను హెయిర్ బో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను. ఇక్కడైతే నేను 2 టైప్స్ ఆఫ్ హెయిర్ బో చేసేసాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ చేశాను. తర్వాత చిన్న పిల్లలకి టిక్ టాక్ పిన్కి ఏ విధంగా హెయిర్ బో చేసుకోవాలో చూపించేసాను. ఇక్కడ హెయిర్ క్లిప్ ఉపయోగించి నేనైతే పెద్ద హెయిర్ బో అయితే ప్రిపేర్ చేశాను. దీనికి మనకు స్క్వేర్ షేప్లో అయితే క్లాత్ కావాలి. నేను ఇక్కడ 8x8 క్లాత్ తీసుకున్నాను. స్క్వేర్ అయితే చాలా బాగా వస్తుంది. దాన్ని మనకు మిడిల్కి ఫస్ట్ వచ్చేసి సగం పార్ట్ మిడిల్కి మడత పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన సగం పార్ట్ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. నీట్గా మడత పెట్టి ఇటు సైడ్ కూడా మళ్ళీ మనం మిడిల్కి సగం పార్ట్, ఇటు సైడ్ కూడా దాన్ని మిడిల్కి సగం పార్ట్ మడత ఒకదాని మీద ఒక మడత వచ్చేలాగా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న కుచ్చులాగా అయితే మనమైతే దాన్ని ఉంచుకోవాలి. ఈ విధంగా చిన్న కుచ్చులాగా వచ్చిన తర్వాత నీడిల్ సహాయంతో మనము ఏ విధంగా దాన్ని స్టిచ్ చేయాలనేది మీకైతే చూపించేస్తాను. చూడండి, దారానికైతే ముడి వేసేసుకొని చిన్న కుచ్చులాగా ఏ విధంగా అయితే హెమ్మింగ్ మనం చిన్నగా వేసుకుంటూ వస్తామో ఆ విధంగా చేయడం వల్ల మనకి హెయిర్ బోకి వచ్చేసి పై పార్ట్లో వచ్చేసి చాలా అందంగా బాగా నీట్గా ఉంటుందండి. మా షేప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకసారి ఆ విధంగా మడత పెట్టేసుకున్న తర్వాత 2 టైమ్స్ అయితే మనం మిడిల్లో నీట్గా అనుకొని రౌండ్స్ వేసేసుకొని మడత పెట్టినాక మనం దాన్ని నీట్గా ముడి వేసుకోవడమే. వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఇది వచ్చేసి కింది పార్ట్, దీన్ని కూడా ఈ విధంగా మధ్యకి మనం ఇటు సైడ్ షేప్ అటు సైడ్ షేప్ అయితే మడత ఉంచుకున్న తర్వాత దీన్ని కూడా మనం నీట్గా ఫస్ట్ దానికి ఏ విధంగా అయితే మడత పెట్టుకున్నామో ఆ విధంగానే దీన్ని కూడా ఆ విధంగా మడత పెట్టేసుకొని నీడిల్ సహాయంతో అయితే నాట్ చేసుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా అయితే చూసుకోవాలి. నీడిల్ సహాయంతో నాట్ చేసుకొని దాన్ని కూడా 2 టైమ్స్ అయితే ఆ విధంగా లాగి హెచ్చు పైన కింద ఏమన్నా నీట్గా ఉందా లేదా అన్నట్టు లాగి చూడండి. లాగి చూసిన తర్వాత ఫస్ట్ హెయిర్ బో ఉంటుంది కదా, దానికి తీసుకపోయి ఈ రెండింటిని నీట్గా జాయిన్ చేసుకోవడమే. నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి 2 సార్లు అయితే ముడి వేసుకుంటున్నాను. ఇక్కడ దాన్ని నీట్గా కనిపించడం కోసం నేను అదే క్లాత్ మడత పెట్టేసుకొని చిన్న దానిలాగా తయారు చేసుకొని దాన్ని కూడా హెయిర్ పిన్లో నుంచి అయితే బయటికి తీసుకొని వచ్చేసాను. డైరెక్ట్ హెయిర్ పిన్ని దానికే ఉంచేసాను. ఉంచేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే నేను లోపలికి మడత పెట్టేసి దాన్ని కూడా నీడిల్ దారంతో నేను నీట్గా కుట్టేసాను. గ్లూ ఉపయోగించకుండానే నేను ఇక్కడైతే ప్రిపేర్ చేశాను. గ్లూతో మనం దాన్ని అతికించాల్సిన అవసరం లేకుండా కూడా మనం డైరెక్ట్గా దారం అది క్లాత్ ఉంచుకొని మనం ఈ విధంగా అయితే పిన్ తయారు చేసుకోవచ్చు. గ్లూతో అయితే డైరెక్ట్గా కూడా స్టిక్ చేసుకోవచ్చు. పైన దారం కనిపిస్తుంది కదా అన్నట్టు నేను ఇట్లా చేశాను. ఇక్కడ చూడండి, నేను ఫినిషింగ్ కోసం అయితే కొంచెం బాగా గ్రాండ్ లుక్ అన్నట్టు కుందన్స్ అయితే ఉపయోగించాను. స్మాల్ సైజు వైట్ చమ్కి, ఇది కొంచెం పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. చూశారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఉపయోగించి ఎంత అందంగా తయారు చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఏ విధంగా తయారు చేయాలి, దానికి కొలతలు ఏ విధంగా చేయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే నేను 3x3 పై దానికైతే 3x3, కింది దానికైతే 2x2 పై దానికి 3x3 తీసేసుకొని 3x3 దాన్ని కూడా సేమ్ మిడిల్లో ఆ విధంగా మడత ఉంచుకొని సేమ్ హాఫ్కి మడత పెట్టేసి దాన్ని కూడా సేమ్ పై ఫస్ట్ ఇది ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగానే చిన్న కుచ్చులాగా అయితే పెట్టుకోవాలి. చిన్నది కదండి, చాలా జాగ్రత్తగా చేశాను. చిన్నది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న కొలతలతో మడత పెట్టుకొని చేయాలి కదా, అందుకనేసి జస్ట్ చాలా చిన్న బో అన్నమాట. చాలా అందంగా వచ్చింది. చిన్నపిల్లకైతే మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా వచ్చేసిన తర్వాత దాన్ని నీట్గా మడతలు పెట్టుకొని నీట్గా అయితే 2 టైమ్స్ అయితే ముడి వేసుకోవాలి. రౌండ్స్ వేసుకొని దాన్ని నేను ఒక 2 టైమ్స్ అయితే నీట్గా ముడి వేసుకొని షేప్ సరిగ్గా ఉందో లేదా అన్నట్టు దాన్ని మళ్ళీ మడత పెట్టేసి మీకు షేప్ చూపించేస్తున్నాను. తర్వాత కింది పార్ట్కి కూడా సేమ్ పై పార్ట్ ఏ విధంగా అయితే మనము మడత పెట్టుకుంటున్నామో అలాగే ఈవిడ కూడా పెట్టేస్తాను. చూడండి, క్రాస్గా పెట్టేసి దీన్ని కూడా చిన్న కుచ్చులాగా పెట్టేసి నీడిల్ సహాయంతో మధ్యలోకి అయితే గట్టిగా లాగేసి దాన్ని ఫస్ట్ ఉన్న దానికైతే నీట్గా చుట్టేసి ముడి వేసుకోవడమే. చూశారు కదా, చిన్నది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. ఆ విధంగా నీట్గా మడత పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా ఉందా, హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయో చూసేసుకొని ఈక్వల్గా ఉండేలాగా చూసేసి కట్ చేశాను. దీనికి దారం అయితే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా, దానికోసం అయితే నేను ఇక్కడ ఒక చిన్న లేస్ అయితే ఉపయోగించాను. ఆ లేస్ని అయితే ఎంత కావాలో చూసుకొని ఎక్స్ట్రా అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ని అయితే మడత పెట్టాను. లేదంటే అది పోగు బయటికి వస్తుంది కాబట్టి ఆ విధంగా రాకోకుండా ఉండడానికి నీడిల్కి దారం ఎక్కించేసుకొని నేనైతే ముడి వేసేసుకున్నాను. ముడి నీట్గా వేసేసుకున్న తర్వాత ముడిని అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని నీట్గా అనుకొని దాన్నైతే నేను టిక్ టాక్ పిన్కి అయితే గ్లూ ఉపయోగించేసి నీట్గా స్టిక్ చేసేసాను.
ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటే అతుక్కుంటుంది, నీట్గా ఎప్పటికీ ఊడి రాకుండా ఉంటుంది. దీనికి కూడా నేనైతే చెమ్కీతో ఫినిష్ చేసేసానండి. చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. మన ఇష్టం, చెమ్కీ లేదా కుందన్స్ లేకపోతే గోల్డ్ బాల్ చైన్, ముత్యాల పూసలు లేదంటే అలాగైనా లీవ్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను, బాగా కనిపిస్తుంది అన్నట్టు. మధ్యలో కూడా అలా పెట్టాలనిపించి పెట్టేశాను. చూసారు కదా ఎంత క్యూట్గా అయిపోయిందో. చాలా ఈజీగా అయిపోతుందండి. చిన్న స్మాల్, పెద్దదైతే ఈ విధంగా ఉంటుంది, చిన్నదైతే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.